ఒక వ్యక్తి $50 లక్షల విలువైన ఒక పురాతన చిత్రపటం మీద లైటర్ను విసిరాడు. ఊహించని విధంగా మంటలు ఆరిపోయిన తర్వాత ఆ పురాతన చిత్రపటం పంది తలగా మారిపోయింది. ఆ చిత్రపటాన్ని కొన్న కోటీశ్వరుడు అందరి నవ్వుల పాలైనాడు. కోపంతో ఆ కోటీశ్వరుడు నకిలీ చిత్రపటాన్ని చించేశాడు. అప్పుడు వేలంలో 2 గిన్నెలు వేలం వేయడం ప్రారంభమైంది. అందరూ గాజు గిన్నె ఖచ్చితంగా ఖరీదైన పురాతన వస్తువుని భావించారు. దీనికి విరుద్ధంగా వారు మరొక పగిలిన పింగాణీ గిన్నెపై ఆసక్తి చూపలేదు. ఆ వ్యక్తి పింగాణీ గిన్నెను జాగ్రత్తగా పరిశీలించాడు. ఈ పింగాణీ గిన్నెనే నిజమైన పురాతన వస్తువు అని అతను కనుగొన్నాడు. అందరూ గాజు గిన్నె కోసం పోటీ పడుతుండగా అతను కేవలం $1,00,000 పగిలిన పింగాణీ గిన్నెను కొన్నాడు మరియు ఆ కోటీశ్వరుడు గాజు గిన్నెను కొన్నాడు. ఈసారి తాను ఆ వ్యక్తిని ఓడించి తన గౌరవాన్ని తిరిగి పొందగలనని కోటీశ్వరుడు భావించాడు. కోటీశ్వరుడు ఆ వ్యక్తిని ఎగతాళి చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక బంగారు హెయిర్పిన్ను పగిలిన గిన్నెలో పెట్టి ఒక బంగారు డ్రాగన్ కత్తిని గాలిలోకి లేపాడు. అందరూ వెంటనే పగిలిన గిన్నెనే ఖరీదైన పురాతన వస్తువుని గ్రహించారు. కోటీశ్వరుడు మరోసారి అందరి నవ్వుల పాలైనాడు. అతను ఆ వ్యక్తిని ఒక్కసారైనా ఓడించాలని ప్రమాణం చేశాడు. మూడవ వస్తువుగా ఒక పటం వేలంలో పెట్టబడింది. ఈ పటంలో ఒక నిధి దాగి ఉందని చెప్పబడింది. అందరూ దీనిపై చాలా ఆసక్తి చూపారు. ఆ వ్యక్తి కూడా ఇది పురాతన వస్తువుని గట్టిగా నమ్మాడు. అప్పుడు కోటీశ్వరుడు నేరుగా $1,00,00,000 బిడ్ చేశాడు. ఎవరూ బిడ్ చేయడానికి సాహసించలేదు మరియు కోటీశ్వరుడు ఆ పటాన్ని విజయవంతంగా కొన్నాడు. అతను తొందరగా పటాన్ని తనిఖీ చేయడానికి ముందుకు వెళ్ళాడు. పటాన్ని తీసిన తర్వాత అతను పటాన్ని ఉంచిన చెక్క పెట్టెను పడేశాడు. ఆ వ్యక్తి ముందుకు వెళ్లి చెక్క పెట్టెను తీసుకొని కోటీశ్వరుడిని ఆ పెట్టెను అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడా అని అడిగాడు. కోటీశ్వరుడు ఆ వ్యక్తిని ఎగతాళి చేస్తూ అతను చెత్తను తక్కువ చేయడానికే అర్హుడని చెప్పి చెక్క పెట్టెను $100లకు అమ్మాడు. కోటీశ్వరుడు ఆతృతతో పటాన్ని తెరిచాడు. దానిలో ఒక ఖరీదైన కత్తి దాగి ఉంది. ఆ వ్యక్తి ఒక రంపంతో చెక్క పెట్టెను కోసి తెరిచాడు. ఊహించని విధంగా దానిలో కూడా ఒక కత్తి ఉంది. ఆ వ్యక్తి కత్తిని పైకి లేపినప్పుడు కత్తిపై బంగారు కాంతి కనిపించింది. అందరూ వెంటనే కోటీశ్వరుడి చేతిలోని కత్తి మరొక నకిలీదని గ్రహించారు.